జగన్మోహన్ రెడ్డికి అదంతా రాదు. ఆయన ఏదున్నా కూడా క్లారిటీగా ఉంటాడు. ప్రేమ అన్నది ఊకినే ఇట్లా చూపించడం రాదు. కొంచెం మొరటోడు కదా, కడపోడు, అంత రాదు. ఆల్రెడీ మన మీద కేసులు పెట్టింది, మళ్ళీ మనం షర్మిల గురించి మాట్లాడడం అవసరమా అన్నా అని చెప్పేసి నా కొలీగ్స్ నన్ను అడగడం జరిగింది. నేను వాళ్ళకి ఒకటే విషయం చెప్పిన, మనం తప్పు చేయనంత వరకు మనం ఎవరికి భయపడవలసిన అవసరం లేదు. నాకు చట్టం మీద, పోలీసుల మీద పూర్తి నమ్మకం ఉంది. నేను చేసిన అన్ని వీడియోస్ చట్టబద్ధంగా చేసిన కాబట్టి మనం ఎవరికీ భయపడవలసిన అవసరం లేదు. జర్నలిస్టులమై ఉండి మనమే నిజం మాట్లాడడానికి భయపడితే సామాన్య జనం పరిస్థితి ఏంటి అని చెప్పేసి నేను నా కొలీగ్స్కి క్లియర్గా చెప్పడం అన్నది జరిగింది. కాకపోతే సేఫ్టీ కోసం ఒక చిన్న డిస్క్లైమర్, అయ్యా ఈ వీడియోలో నేను మాట్లాడే కంటెంట్ ఏదైతే ఉందో ఆ కంటెంట్కి నాకు ఎట్లాంటి సంబంధం లేదు. ఈరోజు అనగా 8 ఏప్రిల్ 2024 రోజు సాక్షి న్యూస్ పేపర్లో వచ్చిన ఇదేదైతే ఆర్టికల్ ఉందో ఈ ఆర్టికల్ మీద నేను మాట్లాడుతున్నా. ఈ ఆర్టికల్లోని కంటెంట్ని నేను నా సబ్స్క్రైబర్లతో షేర్ చేసుకుంటున్నా, అంతేగాని ఈ కంటెంట్కి నాకు ఎట్లాంటి సంబంధం లేదు. అయినా కూడా నా వీడియో వల్ల ఎవరి మనోభావాలన్నా దెబ్బతింటే దానికి నాకు సంబంధం లేదు. ఇక ఈరోజు మనం మన టాపిక్లోకి వెళ్ళిపోదాం. షర్మిల గురించి మాట్లాడడానికి ముందు నేను ఒక్క నిమిషం ఒక వ్యక్తి గురించి మాట్లాడాలనుకుంటున్నాను. నేను ఆ వ్యక్తి పేరు చెప్పను, కొన్ని క్వాలిటీస్ చెప్తా. ఆ క్వాలిటీస్ ఏ వ్యక్తికి సూట్ అవుతాయి అన్న విషయం మీరే కమెంట్లో ఆ వ్యక్తి పేరు చెప్పాలి. క్వాలిటీస్ చెప్తాను, ఏ వ్యక్తికి సూట్ అవుతాయి అని చెప్పేసి మీరు అనుకుంటున్నారో ఆ వ్యక్తి పేరు కమెంట్లో రాయండి. ఇక క్వాలిటీస్, ఫస్ట్ క్వాలిటీ, ఫస్ట్ ఇక్కడ హెడింగ్ చూడండి, ఊసరవెల్లి అని చెప్పేసి చేసినాడు. షర్మిల గురించి మాట్లాడడానికి ముందు ఒక్క నిమిషం ఈ టాపిక్ కూడా మనం డిస్కస్ చేద్దాం. ఊసరవెల్లి ఫస్ట్ క్వాలిటీ ఏంటి అంటే అధికారం కోసం అడ్డదారులు తొక్కడము, ఇది ఎవరి క్వాలిటీ. నెక్స్ట్ క్వాలిటీ, అవసరమైతే అడ్డు తొలగించుకునేందుకు కూడా వెనుకాడకపోవడము, ఇది ఎవరి క్వాలిటీ. నెక్స్ట్ క్వాలిటీ, రోజుకో ఎత్తుగడతో నాలుక మడతేసేయడము, ఇది ఎవరి క్వాలిటీ. నెక్స్ట్ క్వాలిటీ, బద్ధ శత్రువుతోనైనా ఇట్టే జత కట్టేయడం, అధికారం కోసం బద్ధ శత్రువుతోనైనా ఇట్టే జత కట్టేస్తాడు, ఆ వ్యక్తి ఎవరు కమెంట్లో చెప్పండి. నెక్స్ట్ క్వాలిటీ, మరో అడుగు ముందుకేసి ఏకంగా కుటుంబాన్ని చీల్చేయడం ఆయనకు వెన్నతో పెట్టిన విద్య, ఆ వ్యక్తి ఎవరు. నెక్స్ట్ క్వాలిటీ, ఎంతటి వ్యక్తినైనా బోల్తా కొట్టించగల సమర్థుడు ఆయన, ఆ వ్యక్తి ఎవరు. నెక్స్ట్ క్వాలిటీ వచ్చేసి ఇప్పుడు రాష్ట్రంలో వైఎస్ఆర్సీపీ అధినేత జగన్మోహన్ రెడ్డిని ఒంటరిగా ఎదుర్కోలేక అన్ని పార్టీలను ఏకం చేసేందుకు నానా పాటలు పడుతున్నాడు ఆయన, ఆ వ్యక్తి పేరేంటి కమెంట్లో పెట్టండి. నెక్స్ట్ క్వాలిటీ వచ్చేసి అంతేనా మరో అడుగు ముందుకేసి ఆయన సోదరిని పావుగా వాడుకున్నాడు, జగన్మోహన్ రెడ్డి గారి సోదరిని పావుగా వాడుకున్నాడు ఆయన, ఆ వ్యక్తి పేరెందుకు కమెంట్లో పెట్టండి. అది ఆశించిన ఫలితం ఇవ్వకపోవడంతో ఏకంగా అన్నా చెల్లెళ్ళిద్దరూ కలిసి నాటకం ఆడుతున్నారంటూ కొత్త ప్రచారానికి శ్రీకారం చుట్టాడు ఆ వ్యక్తి. ముందేమో చెల్లెలకే న్యాయం చేయలేనోడు ప్రజలకేం న్యాయం చేస్తాడు అని చెప్పేసి చెప్పినోడు ఆ వ్యక్తి. ఇప్పుడేమో లేదు అన్నా చెల్లెలు ఇద్దరు కలిసి నాటకం ఆడుతున్నాడు అని చెప్పేసి చెప్తున్నాడు ఆ వ్యక్తి. ఆ వ్యక్తి ఎవరు అన్నది కామెంట్లో పెట్టండి. నెక్స్ట్ చూసుకుంటే అధికారం కోసం ఎంతకైనా తెగించగలిగిన డాష్, ఆ వ్యక్తి పేరు ఇక్కడ ఇచ్చిండు, నేను చదువుతలేను. ఈ క్వాలిటీస్ అన్నీ ఏ వ్యక్తిలో ఉన్నాయి ఆ వ్యక్తి పేరు మీరు రాయండి. ఇక మనం ఈరోజు షర్మిల టాపిక్కి వెళ్ళిపోతాం. పావులా మారిన షర్మిల, పావులా అని చెప్పి నాకు పావులానే వస్తుంది నోటికి, పావులా కాదు పావులా మారిన షర్మిల. ఇక్కడ చూసుకుంటే తెలంగాణలో 2021 జూలై 8న వైఎస్ఆర్టీపీని షర్మిల స్థాపించారు. మనందరికీ ఎరికే తెలంగాణలో షర్మిల ఒక పార్టీ పెట్టింది వైఎస్ఆర్టీపీ. ఎప్పుడు అంటే జూలై 8, 2021. అయితే తన బతుకైనా చావైనా తెలంగాణలోనే నని ఆమె అప్పట్లో ప్రతిజ్ఞ చేశారు. కానీ గతేడాది చివరిలో తెలంగాణ ఎన్నికల్లో పోటీ చేయకుండా అస్త్ర సన్యాసం చేసి కాంగ్రెస్కు మద్దతు ప్రకటించారు. దీని వెనుక చంద్రబాబు హస్తం ఉందనేది జగమెరిగిన సత్యము. మనందరికీ ఎరికే ఆమె వైఎస్ఆర్టీపీ అన్న పార్టీ పెట్టి అక్కడ ఖమ్మంలో అనుకుంటా మట్టి పట్టుకొని ప్రతిజ్ఞ చేసింది, చావైనా బతుకైనా ఈ మట్టిలోనే అని చెప్పేసి ప్రతిజ్ఞ చేసింది. మరి ఆ ప్రతిజ్ఞ మర్చిపోయిందో లేదంటే అది యాక్టింగ్ మనకు తెలియదు, కానీ ఆ ప్రతిజ్ఞ మర్చిపోయి అసలు పోటీ రేపుందనంగా ఈరోజు పాపం ఆమె పోటీ చేయకపోవడం వల్ల చాలామంది నష్టపోయారు. వైఎస్ఆర్టీపీ పార్టీ శ్రేణులు ఎవరైతే ఉన్నారో ఆమె వెనకాల 3 ఏళ్ళు నడిచిన వాళ్ళు వేలాది రూపాయలు, లక్షలాది రూపాయలు, కోట్లాది రూపాయలు పెట్టిన ప్రజలందరూ మోసపోయారు. అది నిజమా అబద్ధమా అంటే నిజం. ఎందుకు నిజం అంటే ఈమె చేతిలో మోసపోయిన వాళ్ళందరూ మొన్న కొన్ని రోజుల కింద విజయవాడకు పోయి అక్కడ ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి మేము షర్మిల బాధితులము అని చెప్పేసి
ప్రెస్ ముందల ఏడ్చిన వాళ్ళు కూడా ఉన్నారు. మనకు కూడా చాలామంది ఫోన్లు చేశారు. నా అంటే వాట్సాప్లో ఒక 15-20 మంది అనుకున్నారు. నేను ఇప్పుడు ఒక చిన్న మెసేజ్ పెడితే రేపు పొద్దున వచ్చి ఇక్కడ నిలబడి మొత్తం కథ చెప్తారు. కాకపోతే నేనే వదిలే అని చెప్పేసి వదిలేసిన. ఇక్కడ చూసుకుంటే ఇందులో ఎవరి హస్తం ఉంది అంటే దీని వెనకాల ఉన్నది చంద్రబాబు నాయుడు అని చెప్పేసి ఇక్కడ చెప్తున్నాడు. సరే, నెక్స్ట్ చూసుకుంటే ఇందుకోసం కర్ణాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్తో బెంగళూరు విమానాశ్రయం సాక్షిగా మంతనాలు జరిపి ఏపీలో కాంగ్రెస్ పగ్గాలు షర్మిలకు కట్టబెట్టేందుకు ప్రణాళిక రచించారు. మనందరికీ ఎరికే డీకే శివకుమార్ గారితోటి చంద్రబాబు నాయుడు ఎయిర్పోర్ట్లో, కర్ణాటక ఎయిర్పోర్ట్లో కలిసి మరి ఏం మంతనాలు ఆడిండు కానీ సాక్షి పేపర్లో అయితే ఏమంటున్నాడు అంటే షర్మిలకి పగ్గాలు, కాంగ్రెస్ పార్టీ పగ్గాలు ఇవ్వండి అని చెప్పేసి మంతనాలు ఆడిండంటే చంద్రబాబు నాయుడు. సరే, నెక్స్ట్ చూసుకుంటే చాలా ఇంపార్టెంట్ విషయం ఇక్కడ ఉందండి. ఏంటంటే బీజేపీలోని తన ఏజెంటు, ఎవడా ఏజెంటు అంటే ప్రస్తుతం అనకాపల్లి లోక్సభ స్థానం బీజేపీ అభ్యర్థి అయిన సీఎం రమేష్ ద్వారా కాంగ్రెస్కు ఇంధనం చేకూర్చి, ఇంధనం అంటే పైసలు, ఎవరి ద్వారా చేకూర్చిందంట తన ఏజెంటు. ఏ పార్టీలో ఉన్నాడు? బీజేపీలో ఉన్నాడు. చంద్రబాబు నాయుడు ఏజెంట్ అన్నది బీజేపీలో ఉన్నాడు. ఏం పేరు? సీఎం రమేష్. ఆ రమేష్ గారితో ఇంధనం అంటే ధనం అన్నది కాంగ్రెస్ పార్టీకి చేకూర్చిందంట. చేకూర్చడం వల్ల ఏమైంది అంటే ఈమె పగ్గాలు, కాంగ్రెస్ పార్టీ పగ్గాలు అన్నది షర్మిలకు అన్నది ఇవ్వడం జరిగింది. అయితే దాని తర్వాత ఏం జరిగింది అంటే తన శిష్యుడు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ద్వారా కథ మొత్తం నడిపించారు. షర్మిల కాంగ్రెస్లో చేరేందుకు ఢిల్లీ వెళ్ళినప్పుడు, ఇది చాలా ఇంపార్టెంట్ విషయం అండి, చూడండి. షర్మిల కాంగ్రెస్లో చేరేందుకు ఢిల్లీ వెళ్ళినప్పుడు పీసీసీ చీఫ్ పదవి దక్కించుకున్న ఢిల్లీ, కడప తదితర ప్రాంతాల్లో పర్యటించినప్పుడు సీఎం రమేష్ స్పెషల్ ఫ్లైట్లలోనే ప్రయాణించారు. సీఎం రమేష్ గారి స్పెషల్ ఫ్లైట్లు ఉన్నాయంట. ఆ స్పెషల్ ఫ్లైట్లలోనే షర్మిల మొత్తం తిరిగిందంట. సీఎం రమేష్ ఎవరు? బీజేపీ తరఫున ఎంపీగా నిలబడుతున్నాడు చంద్రబాబు నాయుడు పెట్టంట సీఎం రమేష్. అయితే ఆయన గారి ప్రైవేట్ జెట్లలోనే మొత్తం షర్మిల తిరిగిందంట అప్పట్లో. ఇప్పటికీ సీఎం రమేష్ స్పెషల్ ఫ్లైట్లలో షర్మిల ప్రయాణాలు చేస్తుంటే ఇప్పుడు కూడా సీఎం రమేష్ ఫ్లైట్లలోనే షర్మిల ప్రయాణాలు చేస్తుందంట. ఆమె భర్త అనిల్ టీడీపీ నేతలు బీటెక్ రవి, దేవగుడి నారాయణ రెడ్డి తదితరులతో సమావేశమవుతున్నారు. భార్య ఏమో సీఎం రమేష్ ఫ్లైట్లలో తిరుగుతుంటే భర్త ఏమో బీటెక్ రవి అంట దేవగుడి నారాయణ రెడ్డి వీళ్ళతోటి సమావేశాలు చేసి కడప ఎంపీ స్థానాన్ని భార్య అయినటువంటి ఎవరు షర్మిలకి ఆమె గెలవాలని చెప్పేసి భర్త ప్రయత్నిస్తున్నాడు. ఎవరు అన్నది భర్త పేరు మీ అందరికీ తెలుసు. నెక్స్ట్ చూసుకుంటే షర్మిలను సీఎం జగన్పై ఉసిగొల్పి ఎస్సీ ఎస్టీ మైనారిటీ ఓట్లను చీల్చడం ద్వారా రాజకీయ ఉనికి చాటుకోవాలన్నది చంద్రబాబు ఎత్తుగడ. అంటే షర్మిలను ఉసిగొల్పి అన్న చెల్లెలు ఇద్దరు కొట్టుకుంటుంటే ఓట్లు దండుకోవాలని చెప్పేసి చంద్రం బాబాయ్ అన్నది ప్లాన్ చేసిండు అని చెప్పేసి ఇక్కడ చెప్తున్నాడు. అయితే ఆ ప్రయోగం విఫలమై ఇప్పుడు కొత్త పాచిక, అంటే చెల్లెల్ని ఉసిగొల్పితే వీళ్ళిద్దరూ కొట్టుకుంటారు అనుకున్నాడు. కానీ ఆ ప్రయత్నం అన్నది విఫలమైంది. సరే, కొట్టుకుంటున్నారా లేదా అన్న విషయం మనందరికీ ఎరికే. కాకపోతే ప్రజలు చెల్లెల వైపు ఉంటారేమో అని చెప్పేసి ప్లాన్ చేసిండు చంద్రబాబు. కానీ లేరు, ప్రజలందరూ జగన్మోహన్ రెడ్డి గారి వైపే ఉన్నారు. కాబట్టి ఈయన ప్లాన్ అన్నది మొత్తం వేస్ట్ అయిపోయింది. కాబట్టి ఇప్పుడు కొత్త పాచిక వేసాడు. ఏంది ఆ పాచిక అంటే చంద్రబాబు ఎల్లో పత్రికలు సీఎం జగన్పై చిమ్ముతున్న విషాన్ని పీసీసీ చీఫ్గా బాధ్యతలు స్వీకరించినప్పటి నుంచి షర్మిల చేత వాళ్ళే వేయించారు. అంటే ఎల్లో మీడియా వాళ్ళు ఏవైతే విషం చిమ్ముతున్నారో ఆ సేమ్ విషయాన్ని షర్మిలతోటి కూడా చిమ్మిస్తున్నారు. ఎవరి మీద? జగన్మోహన్ రెడ్డి గారి మీద. ఓకే, మరో అడుగు ముందుకేసి కడప లోక్సభ స్థానం నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా షర్మిల బరిలో నిలిచే చక్రం తిప్పారు. ఒక పీసీసీ చీఫ్ ఆమె జనరల్గా ఎక్కడ నిలబడాలి? అసెంబ్లీలో కంటెస్ట్ చేయాలి. కానీ ఆమెను ఏం చేశారు అంటే ఆమెను లోక్సభ స్థానంలో కంటెస్ట్ చేపిస్తున్నారు. అది కూడా ఎక్కడ? కడప నియోజకవర్గంలో. సరే, ఎవరు చేపిస్తున్నారు అంటే దీని వెనకాల మొత్తం చంద్రబాబు నాయుడు ఉన్నాడని చెప్పేసి చెప్తున్నారు. షర్మిలకు తోడుగా వివేక కూతురు సునీతను రంగంలోకి దించారు. నేను నిన్ననో మొన్ననో వీడియోలో కూడా చెప్పిన, సునీత గారు నా తండ్రి చావు కోసం అని చెప్పేసి నేను ఫైట్ చేస్తున్నా అని చెప్పేసి చెప్పింది. మరి ఆమెకి రాజకీయాలకు సంబంధం ఏముంది? మరి ఆమె ఎందుకని చెప్పేసి ఇక్కడ షర్మిలతో తిరుగుతున్నది? ఆ విషయం అర్థం కావట్లేదు. ఆమెను కూడా, సునీతను కూడా ఉసిగొల్పారు. ఇద్దరు చెల్లెల్ని కూడా ఉసిగొల్పి జగన్మోహన్ రెడ్డి గారికి వ్యతిరేకంగా వాళ్ళిద్దరి చెల్లెల్ని నిలబెట్టారు. ఇక్కడ చూసుకుంటే వారిద్దరి ద్వారా వివేక హత్యపై దుష్ప్రచారం చేయించి దాన్ని అస్త్రంగా మార్చుకుని లబ్ధి పొందాలన్నది చంద్రబాబు పాచిక. ఏంటి అంటే వివేకానంద రెడ్డి గారి హత్య అన్నది దాని మీద
ఏంటి మొత్తం ఇద్దరిని కూడా ఉసిగొల్పిండు. ఎవరిని? షర్మిలని, ఇటు చూసుకుంటే సునీతని ఉసిగొల్పి వివేకానందరెడ్డి గారిని హత్య చేసింది ఫలానా వాళ్ళు అని చెప్పేసి వాళ్ళిద్దరితో చెప్పించి రాజకీయం, కొత్త రాజకీయం అనేది మొదలుపెట్టింది చంద్రబాబు నాయుడు. ఇక్కడ చూసుకుంటే కానీ వివేకానందరెడ్డి రెండో వివాహం, ఇది చాలా ఇంపార్టెంట్ అండి. వివేకానందరెడ్డి రెండో వివాహం చేసుకోవడంతో కుటుంబంలో తలెత్తిన ఆస్తి వివాదాలే ఆయన హత్యకి దారి తీశాయని ఉమ్మడి కడప జిల్లా ప్రజలు బలంగా నమ్ముతున్నందున కడప లోక్సభ స్థానం పరిధిలో షర్మిల చేస్తున్న బస్సు యాత్రకు ప్రజాస్పందన కనిపించడం లేదు. కడప ప్రజలకి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు కూడా క్లారిటీగా ఒక విషయం తెలిసి ఏంటంటే, చావు అన్నది, వివేకానందరెడ్డి గారి చావు అన్నది దానికి కారణం ఏంటి అంటే ఆయన రెండో వివాహము, ఆస్తి గొడవలు. ఇదే సాక్షి పేపర్లో, నాకు డేట్ గుర్తులేదు, నేను ఒకసారి దాని మీద వీడియో కూడా చేసిన, దాంట్లో క్లియర్గా రాసిండు. ఏమని అంటే ఆయన రెండో వివాహం చేసుకున్నాడు, ఆయనకు కొడుకున్నాడు, ఆ కొడుక్కి ఆస్తి పంచిస్తా అని చెప్తే నచ్చక సునీత గారి భర్త వాళ్ళ అన్న ముగ్గురు కలిసి ఆయనను చంపిరేమో అని చెప్పేసి ఆ సాక్షిలో కూడా వేసిండు. అది కూడా ఒకటి అయి ఉండొచ్చు, అది కూడా నేను చెప్తలేను, సాక్షి చెప్తుంది. నెక్స్ట్ చూసుకుంటే ఈ విషయం మొత్తం కడప ప్రజలకి, ఆంధ్రప్రదేశ్ ప్రజలకు తెలుసు. ఆయన రెండో భార్య, కొడుకు వారసుడు ఉన్నాడు, ఇది మొత్తం కథ తెలుసు. కాబట్టి ఈమె చేస్తున్న బస్సు యాత్రకి అసలు స్పందన రావట్లేదు. ఇంకో విషయం, కడప ప్రజలైనా ఆంధ్రప్రదేశ్ ప్రజలకైనా జగన్మోహన్ రెడ్డి అంటే ఎందుకు తెలుసు. జగన్మోహన్ రెడ్డికి వివేకానందరెడ్డి గారి మీద ఉన్న ప్రేమ తెలుసు. ప్రేమ అంటే నాటకాలు ఆడడము, మైకులు పట్టుకొని అరవడము, లేదా లేని ప్రేమను ఉన్నట్టు చూపించడం కాదు. జగన్మోహన్ రెడ్డికి అదంతా రాదు. ఆయన ఏదున్నా కూడా క్లారిటీగా ఉంటాడు. ప్రేమ అన్నది ఊరికనే ఇట్లా చూపించడం రాదు. కొంచెం మొరటోడు కదా, కడపోడు, అంత రాదు. కాకపోతే జగన్మోహన్ రెడ్డి గారు తన బాబాయిని చాలా ప్రేమించిన వ్యక్తి. నెక్స్ట్ ఇక్కడ చూసుకుంటే ఓకే, తాను అనుకున్న ప్రయోజనం లభించకపోవడంతో చంద్రబాబు తన నిజస్వరూపాన్ని మరోసారి బయట పెట్టుకున్నాడు. చెల్లెని ఉసుగొల్పిండు, వాళ్ళిద్దరి వల్ల ఓట్లు చీలుతాయని చెప్పేసి చంద్రబాబు అనుకున్నాడు. కానీ ఆ అనుకున్న ప్రయోగం అన్నది ఫలించలే. అందువల్ల ఏం చేసిండు, మళ్ళీ ప్లేట్ మార్చిండు చంద్రబాబు. ఏమంటున్నాడు ఇప్పుడు అంటే, ఇప్పుడు షర్మిల పైన నిందలు మొదలు పెట్టారు. ఇంతసేపు జగన్మోహన్ రెడ్డి మీద నిందలేసిండు, వేసి చెల్లెలకే న్యాయం చేయలేనోడు ప్రజలకు ఏం చేస్తాడు అని చెప్పినోడు ఇప్పుడు షర్మిల మీద కూడా నిందలు వేయడం మొదలుపెట్టిండు. ఏందా నిందలు అంటే, వారిద్దరూ కలిసి ఎన్డీఏ ఓట్లు చీల్చేందుకు కుట్ర పన్నుతున్నట్లు కొత్త పల్లవి ఎత్తుకుని తన సహజ నైజాన్ని చాటుకుంటున్నాడు. అంటే ఏమంటున్నాడు ఇప్పుడు అంటే, అన్నా చెల్లెలు ఇద్దరు ఒకటే అంటే ఎన్డీఏ ఓట్లు, చంద్రబాబు నాయుడు ఓట్లు చీల్చడానికి చెల్లెలు ఈ నాటకం ఆడుతుంది అని చెప్పేసి ఇప్పుడు షర్మిల మీద కూడా కొత్త దండగం ఎత్తుకున్నాడు చంద్రబాబు నాయుడు. కాకపోతే చంద్రబాబు నాయుడు గారి క్యారెక్టరే అది. చంద్రబాబు నాయుడు తన ప్రయోజనం కోసం తాను కుర్చీ ఎక్కడానికి ఏ లెవెల్కైనా దిగజారుతాడు అని చెప్పేసి సాక్షి పేపర్ చెప్పకుండానే చెప్తున్నది. ఇందులో ఎట్లాంటి సందేహం, మీకేమైనా సందేహం ఉందా? మీరు కమెంట్ చేసి ఈ వీడియోని మ్యాక్సిమం షేర్ చేయండి. అందరికీ, ఎంతమంది మీకు తెలిసిన వాళ్ళు ఉన్నారో అందరికీ షేర్ చేయండి. మన కంటెంట్ మీకు నచ్చితే లైక్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు థ్యాంక్ యూ వెరీ మచ్. జై హింద్.